అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్. ఈరోజు రాంపల్లికి దగ్గరలో మెయిన్ రోడ్కి జస్ట్ 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ 2 BHK ఇంటి ముందు ఉన్నామండి. మీరు చూస్తున్న ఇల్లు వెస్ట్ ఫేసింగ్లో 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. 32/42 డైమెన్షన్తో వస్తుందండి. రోడ్ ఫేసింగ్ 32 ఫీట్స్ ఉంటుందండి. సో అందుకే ఎలివేషన్ చాలా హెవీగా వస్తుంది. డెప్త్ వచ్చేసి 42.3 ఉంటుందండి. సో టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అన్నమాట. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. రాంపల్లిలో ఉన్నామండి. మెయిన్ రోడ్ నుండి 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఇంటి ముందు 25 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ లైన్తో పాటు సీసీ రోడ్ కూడా అవైలబుల్లో ఉందండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ దగ్గరలోనే డీమార్ట్ కూడా పడుతుందండి. సో మల్టీప్లెక్స్ థియేటర్ కూడా వస్తుంది. హైదరాబాద్లో చాలా ర్యాపిడ్గా డెవలప్ అయ్యే ఏరియాల్లో రాంపల్లి కూడా ఒకటండి. ఈవెన్ ఇక్కడ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. గేట్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. పార్కింగ్ టోటల్గా పీవీసీ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు ఎస్ఎస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ పైన హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుందండి. ఇక్కడే మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా వస్తుంది. అండ్ ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. ఇంటి చుట్టూ కూడా ఒక మనిషి తిరిగే విధంగా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఇక్కడ షూ ర్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. ఈవెన్ ఈ నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియాలో కూడా టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ ఇస్తున్నారండి. ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది. అండ్ మెయిన్ డోర్ చుట్టూ చూసిన టైల్స్ కూడా గమనించవచ్చు. టోటల్గా కంప్లీట్ అయిపోయి రెడీ టు మూవ్ కండిషన్లో ఈ ప్రాపర్టీ ఉందండి. సో మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. మెయిన్ డోర్ పైన ఇచ్చిన కార్వింగ్ డిజైన్ కూడా గమనించవచ్చు. ఈ విధంగా డిజైన్ ఉంటుంది. హౌస్ ఇంటీరియర్ టోటల్గా 2/4 సైజ్తో ఉన్న టైల్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ టీవీ యూనిట్ ఉంటుందండి. 2 సైడ్ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హాల్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. హౌస్ ఇంటీరియర్ టోటల్గా యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా ఉంటాయి యూపీవీసీ విండోస్ విత్ మస్కిటో మెష్ అండ్ గ్రిల్ ఉంటుందండి. ఇటువైపు డైనింగ్ ఏరియా అండి. ఈజీగా ఒక 8 చైర్ డైనింగ్ టేబుల్ కూడా పట్టే విధంగా డైనింగ్ ఏరియా ఉంటుంది. అండ్ డైనింగ్ ఏరియాలోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి వాష్ ఏరియా వస్తుందండి. వాష్ బేసిన్ ఉంటుంది. అండ్ ఇది కిచెన్ అండి. సెమీ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కిచెన్లోనే మనకి ఇంటిగ్రేటెడ్గా పూజా రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. పూజా ఏరియా ఇది. ఈ విధంగా పూజా ఏరియా ఉంటుంది. అండ్ ఇది కిచెన్ అండి. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది. అండ్ కిచెన్లో కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు కామన్ వాష్రూమ్ అండి. ఇది ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. కామన్ వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది. ఇటు చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. 2 సైడ్ కూడా విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారండి మాస్టర్ బెడ్రూమ్లో. ఇటువైపు కూడా ఒక విండో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా ఉంటుందండి. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది.
ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అండి. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. 32/42.3 డైమెన్షన్తో వస్తుందండి ప్రాపర్టీ. సో ఆల్మోస్ట్ స్క్వేర్ సైజ్ ప్రాపర్టీ కాబట్టి ప్రతి రూమ్ కూడా ఆల్మోస్ట్ ఐడెంటికల్గా ఉంటాయండి. మంచి సైజులో వస్తాయి, డీసెంట్ సైజులో ఉంటాయండి. ఇక్కడ లో రూఫ్ ఉంటుంది. ఇక్కడ డైనింగ్ ఏరియాలో నుండి ఈస్ట్ వైపు కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేశారండి. బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియాలోకి డోర్ ఉంటుంది. అండ్ ఇక్కడే మనకి వాష్ ఏరియా కూడా ఉంటుందండి. ఈవెన్ ఇక్కడ కూడా వాషింగ్ మిషన్ పాయింట్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ విధంగా వాష్ ఏరియా ఉంటుంది. మీరు గమనించవచ్చండి, చుట్టూ కూడా హౌజెస్ ఉంటాయి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. బస్ స్టాప్కి జస్ట్ 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేషన్ ఉంటుంది. ఇక్కడ ఈశాన్య మూలలో మనకి బోర్ వస్తుందండి. అండ్ ఇక్కడే వాటర్ సంపు కూడా ఉంటుంది. రాంపల్లిలో ఉంటుందండి, నాగారం మున్సిపాలిటీలో వస్తుంది. మున్సిపల్ G+1 పర్మిషన్ కూడా ఈ ప్రాపర్టీకి అవైలబుల్లో ఉంది. వెస్ట్ ఫేసింగ్లో 32/42.3 డైమెన్షన్తో 150 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అండి. 2 BHK కన్స్ట్రక్షన్తో ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 85 lakhsగా చెప్తున్నారండి. 85 లక్షలుగా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, నెగోషియేషన్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ ప్రాపర్టీ పైన. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.